హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక ఇప్పుడు మనం చెప్పే వీడియో ఎవిక్షన్ వీడియో అనమాట. ఈ ఎవిక్షన్ వీడియో కన్నా ముందు ఆల్రెడీ ఈ వీక్లో చాలా ట్విస్టుల మధ్య, గేమ్స్ మధ్య, ఎంటర్టైన్మెంట్ మధ్య, ఫ్యామిలీ ఇంట్రడక్షన్ మధ్య, ఫ్యామిలీ వస్తుంది అనే దానికన్నా ముందు చిల్డ్రన్స్ డే రోజు జరిగిన స్పెషల్ ఎపిసోడ్ కన్నా ముందు మనం ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే మామ, ఎలిమినేషన్ వీడియో అనమాట. ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు యాజ్ పర్ సోషల్ మీడియా, యాజ్ పర్ జెన్యూన్ అఫీషియల్ అప్డేట్స్, ఎవరు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను మామ. ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎవరు ఎవిక్టెడ్ అయిపోతారో, దాని తర్వాత ఎవరు ఎవిక్టెడ్ అవ్వకుండా సేవ్ అవుతారో, ఎవరి గురించి ఎవరు ఎమోషనల్ అయ్యారో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను మామ. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్ది. సో ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి మామ. సో మెయిన్గా ఇక్కడైతే కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఎలిమినేషన్ ఎవరు అయ్యారో తెలుసుకోవడానికి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే మాత్రం ఈ వీడియో చూడమమ్మ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరికీ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో అయితే కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కనుక ఈ ఎలిమినేషన్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళ నేమ్స్ అయితే కనుక నేను చెప్తాను. ఎలిమినేషన్స్లో ఉన్న వాళ్ళైతే కనుక మెయిన్గా గౌరవ్, దివ్య, నిఖిల్, భరణి, సంజన, వీళ్ళ 5గురు మ్యాక్సిమం ఎవిక్షన్లో తక్కువ ఓటింగ్ ర్యాంక్లో అయితే కనుక బిలోలో ఉన్న వాళ్ళు వీళ్ళే మామ. వీళ్ళలో ఇంకా బిలోలో ఉన్న వాళ్ళు అయితే కనుక గౌరవ్, నిఖిల్, దీని తర్వాత మన దివ్య గారు ఉన్నారనమాట. వీళ్ళ ముగ్గురిదే మెయిన్ పోటాపోటీగా ఉందన్నమాట. వీళ్ళ ముగ్గురు పాయింట్స్ అయితే కనుక నెక్ టు నెక్ ఉండడం వల్ల ఎవరు ఎవిక్టెడ్ అయిపోతారో ఏంటో అయితే కనుక చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చెప్దాం అనాలిసిస్ ప్రకారంగా, పోల్స్ ప్రకారంగా చూసుకొని ఎవరు వెళ్ళిపోతే ఎవరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ వారంలో బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఫైటింగ్స్ కానీ, ఘర్షణలు కానీ, భావోద్వేగాలు అయితే కనుక నామినేషన్స్లో మరింత ఇంటెన్షన్ని పెరిగేలా చేసే అనిపించింది మామ. ఎందుకంటే కనుక ఏదైతే క్రోన్ దక్కించుకోవడానికి జరిగిన టాస్క్లు ఏవైతే ఉన్నా, దీని తర్వాత ఆ కమాండర్ నుంచి కింగ్గా మారిన నిఖిల్ జరిగిన గేమ్ రిలేటెడ్గా ఉన్న ఏదైనా చాలా అంటే చాలా హ్యూజ్ ఎలివేషన్ని తీసుకొచ్చింది మామ. దీని తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ల ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్స్ ఏదైతే ఉన్నాయో, సో టాప్ సేఫ్ కంటెస్టెంట్గా కనిపించిన వారు అంటే ఇప్పుడు ఏంటంటే కనుక ఆడియన్స్ పోల్ తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య గారు, దాని తర్వాత నిఖిల్ గారు, గౌరవ్, వీళ్ళ ముగ్గురు ఆటలో ఎవరి ఆట బాగుంది, ఎవరు బెస్ట్గా ఆడారు అని చెప్పి మన హోస్ట్ నాగార్జున గారు కూడా ఆడియన్స్ పోల్ తీసుకున్నా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఏదైతే ఆడియన్స్ పోల్ తీసుకున్నారో ఆడియన్స్ పోల్ గౌరవ్ లీస్ట్లో ఉన్నాడు. దివ్య నిఖిత 50-50 ఉంది. నిఖిల్కి మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో నా ప్రకారంగా ఏంటంటే కనుక గౌరవ్ ఖచ్చితంగా ఏమైనా ఎవిక్టెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే ఇక్కడైతే కనుక ఆ బాటంలో ఉన్నవారు మ్యాక్సిమం దివ్య, నిఖిత మరియు దీని తర్వాత మన గౌరవ్ అని చెప్పి నేనే చెప్తున్నాను. ఈ ఇద్దరి మధ్య బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. చూద్దాం మరి. ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్ ఆల్రెడీ నేను వీడియో చేశాను ఓటింగ్ అనాలిసిస్లో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మామ. సో దీని తర్వాత ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఎలిమినేషన్ అయితే కనుక చాలా ఎమోషనల్గా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కనుక కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యేలా ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదన్నమాట బిగ్ బాస్లో అయితే కనుక. సో బిగ్ బాస్ చెప్పినట్లు ఈ వారం హౌస్లో వీడాల్సిన కంటెస్టెంట్ అంటే వెళ్ళిపోవాల్సింది ఎవరు, ఇక్కడ మామూలుగా ట్విస్ట్ ఉండట్లేదు అంటే కనుక ఎమోషనల్గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దివ్య, నిఖిత గారు వెళ్ళిపోయారు అనుకోండి, భరణి గారు ఎమోషనల్ అవుతారు, తనుజ ఎమోషనల్ అవుతుంది, రీతు ఎమోషనల్ అవుతుంది. సో వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోవడానికి అంటే ఎవరు వెళ్ళిపోతే ఎమోషనల్ ఇంకా బాగా క్రియేట్ అవుద్ది, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళని పంపించేస్తే ఇంకా వేరే రకాలుగా ట్రెండింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కూడా అన్నీ దృష్టిలో పెట్టుకొని నామినేషన్ అనేది చేస్తారు మామ. సో మ్యాక్సిమం దివ్య వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎలిమినేషన్లో ఎమోషనల్ అవుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎవరి నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫలానా వ్యక్తి వెళ్ళిపోతే పర్ఫెక్ట్, ఫలానా వెళ్ళకపోతే కరెక్ట్ అని చెప్పి అనుకున్న వాళ్ళ వ్యక్తుల పేర్లు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ప్రేక్షకుల ఓట్లు మాత్రం ఎక్కువగా నేను అనుకోవడం గౌరవ్కి, నిఖిల్కి పడతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కనుక దివ్య అయితే కనుక ఏదైతే కెప్టెన్సీ అయిపోయిన దగ్గర నుంచి ఆవిడ మాట యొక్క తీరు బాగా మారింది. గౌరవం మీద కూడా చాలా తక్కువ చేసి మాట్లాడడం ఎస్పెషల్లీ. సో అది తనకే పెద్ద నెగిటివ్గా మారిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. దీని తర్వాత హౌస్మేట్స్ యొక్క రియాక్షన్స్ చూస్తే అందరూ షాక్ అయినట్లుగా ఉండేలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే దివ్య, నిఖిత వెళ్ళిపోతే ఏమైనా హౌస్మేట్స్ రియాక్షన్ ఏమైనా మార్పు వస్తుందా అంటే
సో దాని గురించి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం మామ. సో ఇక్కడ మెయిన్గా ఈ ఎలిమినేషన్ వీడియోలో చాలా జరిగినాయి. అంటే దివ్య నిఖిత గారు కానివ్వండి, గౌరవ్ గారు కానివ్వండి, దాని తర్వాత మన నిఖిల్ గారు కానివ్వండి. సో వీళ్ళ ముగ్గురులో బెస్ట్ ఎవరు ఆడారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. సో ఈ ఎలిమినేషన్ వీడియోలో నేను అనుకోవడం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా అయితే కనుక నిఖిల్ అయితే కనుక సూపర్గా ఆడాడు. ప్రతి గేము ఈ వీక్లో కాదు, ప్రతి గేము తన ఇచ్చిన మాట తీరు ప్రకారంగా తను ఏదైతే కళ్యాణ్కి మాట ఇచ్చాడో నేనైతే కనుక టాప్ 5లో ఉంటాను, మీరు చూడండి, మీరు అందరూ మెచ్చుకునే విధంగా నేను ఆడతానని చెప్పిన విధానం టూ గుడ్ అల్టిమేట్గా అనిపించింది. ఇక్కడ దివ్య నిఖిత గారు అయితే కనుక ఆట ప్రకారంగా అంతా అయితే కనుక నిల్డిస్ ప్రాణం, ఏం లేదు అసలు, గేమ్ లేదు ఏం లేదు. సో భరణి గారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైతే భరణి గారు టైంలో భరణి గారు హౌస్లో ఉంటే నేను ఆడలేనని చెప్పి భరణి గారిని నామినేషన్స్లో పెట్టిన దివ్య నిఖిత. సో నేను అనుకోవడం బిగ్ బాస్ టీం అయితే కనుక భరణి గారు ఉండాలి, భరణి గారు ఉండాలంటే కనుక దివ్య నిఖిత హౌస్లో ఉంటే అంత బూమ్ క్రియేట్ అవ్వదు. ఇక కమింగ్ వీక్స్లో జరిగే ఓటింగ్స్ కానివ్వండి, దాని తర్వాత ఫ్యామిలీ వీక్ కానివ్వండి, పలానా వ్యక్తి సెట్ అవ్వడు అని చెప్పి అనుకున్న వ్యక్తిని అయితే కనుక హౌస్లో నుంచి తీసేయడానికి ఆలోచించే విధంలో దివ్య నిఖిత ముందుండదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, దివ్య నిఖితని ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గౌరవ్ కూడా నెక్ టు నెక్ ఉన్నాడు. 99% గౌరవ్ అంటే 100% దివ్య నిఖిత. సో గౌరవ్ గేమ్ ఆడినా ఆడకపోయినా తను తెలుగు ప్రాబ్లం ఉన్నా కూడా హౌస్లో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం టూ గుడ్. తను 100% మంచిగా ట్రై చేస్తాడు మామ. బట్ అందరూ మన కెప్టెన్సీ కంటెంటర్లో కూడా తనూజ, దీని తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డీమాన్, వాళ్ళందరూ రీతు గౌరవ్ని తొక్కేయాలని చూశారు. అలా సపోర్ట్ ఇవ్వకుండా ఎక్కడ తొక్కేయాలని చూసినా కూడా గౌరవ్ అయితే కనుక తను అంతటా తను అట్లీస్ట్ ఫైట్ చేసుకుంటాను వచ్చాడు. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా, సో ఏ ప్రాబ్లం లేకపోయినా దివ్య నిఖిత అయితే కనుక అంత గేమ్ ఆడట్లేదు, గేమ్ పర్ఫార్మెన్స్ అంత లేదని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. సో ఇది ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్ మామ. ఈ వీడియోలో ఫైనల్గా మీరందరూ ఎవిక్టెడ్ అయిపోతే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా మామ? మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.